ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారం మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఊహించినట్లే స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలైంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 12733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహించనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.